అందరికీ నమస్కారం. జై కిసాన్ అక్షయ పాత్ర నమూనా ప్రదర్శన క్షేత్రంని మీరు చూస్తున్నారు. ఈ ప్రదర్శన క్షేత్రం చాలా వినూత్నమైనది, విభిన్నమైనది, సృజనాత్మకమైనది, నిరంతర ఆదాయాన్ని ఇచ్చే ఒక అద్భుతమైనటువంటి ప్రదర్శన క్షేత్రం. చాలా తక్కువ స్థలంలో ఎక్కువ పంటలతో జీవ వైవిధ్యాన్ని చూపిస్తూ మనకు నిరంతర ఆదాయాన్ని ఇవ్వటమే కాకుండా సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చే ఎన్నో రకాల కాయగూరలు, కూరగాయలు, తీగజాతి, భూగర్భ కాండాలు, పళ్ళు, పూలు అన్నీ ఒకే చోట మనం పండించుకోవటానికి అత్యద్భుతమైనటువంటి టెక్నిక్ ఉన్నటువంటిదే అక్షయ పాత్ర నమూనా. ఈ అక్షయ పాత్ర నమూనా ప్రదర్శన క్షేత్రంలో ఏమేం పంటలు ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఇది 10వ రోజు. మెంతి కూర ఇంకా 2-3 రోజుల్లో హార్వెస్ట్ అవుతుంది. ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇది మొదటి బెడ్. ఇందులో ఒకటి ప్రతి స్టేక్ చేసాం కదా, ఈ స్టిక్కి ఒక మ్యారీగోల్డ్ ఉంటుంది, ఒక బీర పెట్టాం, అట్లనే టమోటో పెట్టాం. వరుసగా ఇట్లా టమోటాలు ఉంటాయి, అక్కడ బీర ఉంటుంది. ఇది మొదటి బెడ్. దీని కింద పొటాటో పెట్టాం, దీని కింద పొటాటో భూగర్భ కాండాలు పెట్టాం. అది మొలక రావడానికి ఇంకా సమయం పడుతుంది. రెండవ బెడ్ గోంగూర. ఎంత బాగా వచ్చింది చూడండి. 10th డేకి గోంగూర. ఇందులో తీగజాతి క్రీపర్స్, కాకర పెట్టాం. అదిగో కాకర కనిపిస్తుంది. అదేవిధంగా దీని మధ్యలో మిరప పెట్టాం. గ్రీన్ చిల్లీ పెట్టాం. ప్రతిదానికి మ్యారీగోల్డ్ పెట్టాం. దీని కింద జింజర్ పెట్టాం, అల్లం ఉంది దీని కింద. ఇది 3వ బెడ్. కొరియాండర్ దీంట్లోన దోసకాయ పెట్టాం, క్రీపర్స్. టమోటో ఉంది, కూరగాయలు. దీని కింద వెల్లుల్లి పెట్టాం, లోపల వెల్లుల్లి పెట్టాం. అదేవిధంగా 4వ బెడ్ మరి మెంతి వేసాం. ఈ మెంతి కూర ఇది కూడా 2-3 రోజులు హార్వెస్ట్ అవుతుంది. దీని కింద కూడా జింజర్ ఉంది. ఇది కొరియాండర్, కొద్దిగా తుంగు ఉంది, అదే పనికి పెంచాం. ఈ పొద్దు లేబర్తో తీపిస్తాం. ఇదొక్క బెడ్లో తుంగ ఎక్కువగా ఉంది. అదేవిధంగా ఇది పాలకూర 10th డే పాలకూర. ఇది చుక్క కూర. ప్రతిదానికి మ్యారీగోల్డ్ ఉంటుంది. టమోటో పెట్టాం, దీన్ని స్టేక్ చేస్తాం. లోపల జింజర్ వేసాం దీనికి కూడా. దీంట్లో తోటకూర వేసాం. దీని కింద పొటాటో వేసాం. మ్యారీగోల్డ్ ఉంటుంది, టమోటో ఉంటుంది. ఇది ఎగైన్ మెంతి కూర, మెంతాకు ఈ బెడ్లో వేసాం. ఒక మ్యారీగోల్డ్ ఉంటుంది, కుకుంబర్ వేసాం, వెజిటబుల్ ఉంది. ఇది లాస్ట్ బెడ్, ఆఖరి బెడ్. దీంట్లో కొత్తిమీర, కొరియాండర్ వేసాం, అక్కడ గోంగూర వేసాం, అక్కడ పలకలాకు వేసాం. ఓవరాల్గా చూడండి, ఇది 10th డే ప్రదర్శన అక్షయ పాత్ర నమూనా ప్రదర్శన క్షేత్రం ఎలా ఉందో. జై కిసాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంచలనాత్మకమైనటువంటి నిరంతర ఆదాయాన్ని ఇచ్చి చిన్న సన్నకారు రైతుకు నిరంతర ఆదాయంతో పాటు ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి ప్రదర్శన క్షేత్రాన్ని
మీరు చూస్తున్నారు. బాగా ఆలోచించి ఆచరించండి. మీ కుటుంబాల్లో ఆరోగ్యాన్ని వెల్లువిరియాలి. మీరు పేదరికం నుంచి బయటపడాలన్నదే జై కిసాన్ ఫౌండేషన్ యొక్క లక్ష్యం. ఇది కేవలం 10వ రోజు మాత్రమే. ఇంకా దీంట్లోన హార్టికల్చర్ పండ్ల మొక్కకు సంబంధించినటువంటి ఒక మొక్క నాటాలి. అది వెతుకుతున్నాం. అది దొరికిన వెంటనే నాటి సంపూర్ణం చేస్తాం. చూస్తూనే ఉండండి.